ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు వాళ్ళ తీరు ఎంత దారుణంగా తయారవుతుందంటే కొన్ని వీడియోలు వినడానికి చూపించడానికి కూడా ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యం. మాట్లాడితే వైఎస్ఆర్సీపీ మీద పదే పదే విమర్శలు చేస్తున్న వాళ్ళు. తప్పులేదు, ఎవరు తప్పు చేసినా విమర్శలు చేయండి, ఎవరు కాదనరు. కానీ మనం ఆ తప్పులు చేయకూడదు కదా. ఎంతసేపు కులాలు మతాలు, ఈ కులపిచ్చి కుల రాజకీయాలు చాలా దారుణంగా పేట్రేగిపోతున్న పరిస్థితి. పైకి మాత్రం ఏమీ ఉండదండి, మాకేమీ సంబంధం లేదండి, చిచి కులాలా, అన్ని కులాల సమ్మేళనమే మన రాజధాని, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశం అని చెప్పి మాట్లాడతారు. నియోజకవర్గంలో ముస్లిం దగ్గరికి వెళ్తే అయ్యో మేము బాయ్ అంటారు, క్రిస్టియన్ల దగ్గరికి వెళ్తే బ్రదర్ అంటారు, మిగతా కులాల దగ్గరికి వెళ్తే మీరు మేము ఏంటి, ఇందులో అంటరాని వాళ్ళు లేరు, అందరం ఒకటే, సమాజం అంటే ఒకటే. ఇలా కోసుకుంటే అందరూ ఒంట్లో ఉండేది రక్తమే, అందరూ ఒంట్లో ఉండేది రక్తమే. దీనికి కులాలేంటి, మతాలేంటి? రాజకీయ నాయకులు పదే పదే చెప్పే స్పీచ్లు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు, పార్థసారథి గారు, విద్యావంతుడు, కానీ కొన్ని అంశాల్లో విచక్షణలు కోల్పోతున్నారు. విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో ఇది. సరే, తన తప్పు తాను తెలుసుకుండి పశ్చాత్తాపడుతున్నారు అనడం వరకు ఓకే, కానీ ఈ వైరల్ అయిన వీడియో చూస్తే ఎవరైనా షాక్ అవ్వక తప్పదు. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున రచ్చ సాగుతుంది. ఆయన ఏమంటాడు, కులాలకు సంబంధించిన అంశం కాదు, ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. రాజకీయ నాయకులకి అందరికీ కూడా, నటించే వాళ్ళందరికీ కూడా ఇది గుణపాఠం కావాలండి. ఏ తప్పు కూడా ఎప్పుడైనా మన మనసులో ఉన్నది ఏదో టైంలో ఎక్కడో దగ్గర కక్కుతాం, అది ఎవరైనప్పటికీ కూడా ఏదో సమయంలో మనకు తెలియదు. ఇప్పుడు ఈయనకి కూడా తెలియదు, పార్థసారథి గారు ఆ రకంగా అంటారా, ఆయనకి సంబంధం లేదు, వాస్తవంగా అతనికి తెలియదు ఇది. కానీ ఆ సిచ్యువేషన్ ఏ రకంగా క్రియేట్ చేసింది ఈరోజు చాలా అంశాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వీటి మీద కూడా ఎవరి మీదైనా కక్ష సాధింపు చర్యలు ఉన్నా ఈరోజు లాగేది వాళ్ళనే, ఎస్సీ ఎస్టీయే. నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉంటాయి కాబట్టి అది పడేస్తారు ఒకటి. ఎవరిని అన్నాయండి, ఎస్సీలు గొడవాడుకునే ఎస్సీ ఎస్టీయే, ఎస్టీని చేసుకునే ఎస్సీ ఎస్టీయే. దాని మీద కూడా సవరణ చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి మేధోమదనాలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చేశారు. ఈ కులపిచ్చి ఏంటి, ఏ కులం అయితే ఏంటి, ఏ మతం అయితే ఏంటి, ఆ కులపోడు ఓటేస్తే మీరు తీసుకోవటం లేదా? ఏ రాజకీయ నాయకుడైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. కులమే వ్యక్తి ఒక ఎస్సీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఓటు మీకు తీసుకోవటం లేదా? అతన్ని వెళ్ళి ఓటు అడగట్లేదా? ఆయన ఓటుతో మీరు గెలచలేదా? గెలిచిన తర్వాత, పదవులు అనుభవించిన తర్వాత ఆయన మీ దగ్గర నుంచోడానికి, మీ దగ్గర కూర్చోడానికి, మీతో మాట్లాడడానికి అర్హతను కోల్పోతాడా? అంటే అతనికి ఉన్న అర్హత ఓటు ఒక్కటేనా? ఏదైనా ఒక కులస్తుడికి, తక్కువ కులస్తుడికి అతని హక్కు ఏంటంటే ఓటు. ఆ ఓటు మీకు వేసేయాలి, ఆడు బాంచన్ దొర అంటూ ప్రశాంతంగా ఎక్కడో దగ్గర బతకాలి. మీతో మాట్లాడకూడదు, మీ దగ్గరికి రాకూడదు, మీ పక్కన కూర్చోకూడదు. ఇదేం వివక్ష? ఎటు తీసుకువెళ్తున్నారు? ఓట్ల సమయంలో ఎంత దిగజారు మాటలు మాట్లాడతారంటే, ఎంత నటిస్తారంటే రాజకీయ నాయకులు అందరూ. నేను అందరి గురించి చెప్పట్లేదని, కొంతమంది గురించి ఈరోజు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అదేదో పార్థసారథి గారు ఈ రకంగా కంటిన్యూ చేశారని కూడా నా సందర్భం కాదు, అది చెప్పే ఉద్దేశం కూడా కాదు నాది. జరుగుతున్న వాస్తవం, వైరల్ అవుతున్న వాస్తవం. ఇది చూసన్నా మిగతా వాళ్ళు మార్పు రావాలి అని కోరుకునే వ్యక్తిలో మొదటి వ్యక్తిని నేను కాబట్టి అనుకుంటే నేను చెప్తున్నాను. అందులో నేను ఉంటాను ముందు వరుసలో. మార్పు రావాలి అని. ఎవరిని తక్కువ చేయకూడదండి సమాజంలోని. ఎవరికి ఉండేది ఆడికి ఉంటుంది. నీకుంటే 4 కూరలతో తిను, మంచి కార్లు కొనుక్కోండి తిరుగు, లేకపోతే విమానాలు ఎక్కువ, ఏదైనా చేసుకో, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. 4 రూములు కట్టించుకో, అద్భుతమైన సెంట్రల్ ఏసీలు పెట్టించుకోండి, బ్రహ్మాండంగా బతకండి, ఎవరు కాదంటారు. కానీ ఎదటవాడికి లేనివాడిని కించపరుస్తూ చూడకూడదు. తక్కువ కులవాడు అని చెప్పి వాడిని పొడకూడదు. ఎందుకంటే ఆడు కావాలని ఆ కులంలో పుడతాడా? మీరెవరన్నా కావాలని ఈ కులంలో పుడతారా? డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టడం అన్నది మీరు కోరుకుంటే పుట్టారా? పేదరికం, డబ్బు లేని వాళ్ళు కుటుంబంలో పుట్టాలని అతను కోరుకుంటే పుట్టారా? ఎందుకు ఈ విచక్షణ చూపిస్తారు? ఈ చిన్న సూక్ష్మ విషయాన్ని ఎందుకు మర్చిపోతారు మనుషులు? నీకు
అదృష్టం బాగుంది, వాళ్ళ ఇంట్లో పుట్టావు, ఓకే అనుభవించు, నీకు ఇచ్చాడు అవకాశం. నిన్ను అనుభవించమని ఇచ్చాడు, కానీ ఎదట వాళ్ళని కించపరిచి వాళ్ళని తక్కువ చేసి వాళ్ళని నీచంగా చూడడానికి మాత్రం నీకు అర్హత లేదు. ఏ మనిషికైనా ఈ సమాజంలో నీకుంటే నీకు నచ్చినట్టుగా చేసుకోదాన్ని. ఎదట వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎదట వాళ్ళని శాసించే అధికారం నీకు లేదు. ఎదట వాళ్ళని తప్పు పెట్టే అధికారం నీకు లేదు. ఏదన్నా నీ వరకే నువ్వు చూసుకో. ఇప్పుడు చూడండి ఆ వీడియో ఎంత వైరల్ అవుతున్నదో. సర్పంచ్లకి అన్నీ మేము ఇస్తున్నాం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే గారు. ఓకే మంచిదే, ఇవ్వండి. నువ్వు రావయ్యా సర్పంచ్, నువ్వు రావయ్యా సర్పంచ్, నువ్వు రావయ్యా సర్పంచ్ అన్నారు. ఆయన వస్తుంటే ఎందుకో పాపం అతను కూడా రావడానికి భయపడుతున్నట్టున్నాడు పైకి. ఈయన అడుగుతున్నాడు, క్రిస్టియనా? ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు పక్కన ఉన్న వాళ్ళని, ఆయన ఏంటి క్రిస్టియనా అని. మరి క్రిస్టియన్ మాట ఎందుకు వచ్చిందో, ఆయన పైకి రావడానికి క్రిస్టియన్కి సంబంధం ఏంటో చూడాలి. ఇంకా దారుణం చూడండి. అది చూసారా? రావయ్యా రావయ్యా అని ఆయన పిలుస్తుంటే ఎందుకు వదిలేయండి అంటున్నది ఈ వీర మహిళ. ఎందుకు వదిలేయాలని ఆయన అంటున్నాడు. అంటే ఇది కరెక్ట్గా మీకు రిజిస్టర్ అవుతున్నదో లేదో అని చెప్పి నేను వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అంటే ఆవిడ చూడండి ఏమంటున్నదని. ఇది ఇతనండి ఈయన, మళ్ళీ నేను వినిపిస్తానండి చూడండి. సర్పంచ్ కూడా మనం నిధులు ఇస్తానే ఉన్నాం. క్రిస్టియనా? ఎందుకని? ఆయన ఎస్సీ అయితే ఏం మాట్లాడుతున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఎస్సీ అయితే పైకి రాకూడదా? మీ దగ్గర నుంచోకూడదా? అర్హత లేదా? అంటే ఆయన మనిషే కాదన్నమాట. వేరే కులస్తుడైతే తక్కువ కులంలో ఉంటే వాళ్ళు మనుషులు కాదు. అదే కదా మీరు ఇచ్చే మెసేజ్. అది కూడా ఒక మహిళ చెప్తున్నది ఎమ్మెల్యే గారికి. ఆయన సైలెంట్ అయిపోయాడు. అదిగో చూడండి, ఎస్సీ కదా, ఓకే అలాగా అని ఆయన అంటాడు. ఇదిగో చూడండి, ఈయన సర్పంచ్ ఎస్సీ అయితే అతనికి స్థానం లేదు. ఒక ఎమ్మెల్యే గారి దగ్గర ఆయన ఆ స్టేజ్ షేర్ చేసుకోవడానికి ఆయనకి లేదు. ఆయనకి అర్హత లేదు. అర్హత వీళ్ళు డిసైడ్ చేస్తారు, కులాలను పెట్టి అర్హత ఇస్తారు. ఇదిగో అదండి, ఎస్సీ అయితే బీజేపీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచోడానికి అర్హత లేదు, స్టేజ్ ఎక్కడానికి అర్హత లేదు. అది ఓ మహిళామణి ఆవిడిచ్చిన మెసేజ్. ఇది పరిస్థితి. కూటమి పెద్దలు ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏర్పడిన కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. దేశాన్ని హ్యాట్రిక్ టైము పాలిస్తున్న బీజేపీ, ఆ పార్టీ జాతీయ పార్టీ ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యే గారు. ఇది ఆయన సమక్షంలో జరిగిన అంశం. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఏం మెసేజ్ ఇస్తారు? ఇది చూసి వేరే వాళ్ళు అంటే ఇది బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు వచ్చిందండి. ఈ వివక్ష ఎందుకు వస్తుంది? అందరూ మన వాళ్ళే అని చెప్పే రాజకీయ నాయకులకి ఇవి కనిపించట్లేదా? ఇవి వినిపించట్లేదా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారా? ఈ రకంగానే ఉంటారా? ప్రజల బుద్ధి చెప్తారు. కుల రాజకీయాలను పక్కన పెట్టండి, మత రాజకీయాలను మడిచి పక్కన పడేయండి. దేశం కోసం ఆలోచించండి, రాష్ట్రం కోసం ఆలోచించండి, మీ కుటుంబం కోసం మీరు ముందు ఆలోచించుకోండి, తప్పేం లేదు. తర్వాతన్నా ఎంతో కొంత ఒక మానవత్వంతో మనుషుల్లా ప్రవర్తించండి. అంతేగాని ఈ రకమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఈ రకమైన నీచపు ఆలోచనలు, ఈ రకమైన తప్పుడు పద్ధతులు, ఈ రకంగా తక్కువ చేసి మనుషుల్ని విడదీసి పాలించే ఈ తత్వాన్ని ఆపాలి, ఆపి తీరాలి.